ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనమతని చూచి అపేక్షించున్నట్లు అతని యందు స్వరూపము లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు స్వరూపము లేనివానిగాను సౌందర్యము లేనివాడుగాను మారినాడు అని యేసుక్రీస్తు కంటే 500 సంవత్సరాలకు ముందు ప్రవచించినటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా ఈ మాట చెబుతూ ఉన్నాడు. ప్రభువైన యేసు శిలువలో తన స్వరూపమును కోల్పోయాడు. ఆస్ట్రేలియా దేశంలో ఒక యవనస్తుని కొందరు దుర్మార్గులు దారి కాచి భయంకరముగా కొట్టి అతని ముఖమును స్వరూపము లేనటువంటిదిగా మార్చివేసినారు. కొరప్రాణములతో ఉన్న అతన్ని కొందరు హాస్పిటల్లో చేర్చగా వైద్యులు అతనికి చికిత్స చేసి బ్రతికించారు. అయితే అతడు తన ముఖమును అద్దములో చూసుకున్నప్పుడు అతనికి చాలా వేదన కలిగింది. తన స్వరూపమును చూసి అతడు ఏడ్చినాడు. అతడు ఒక దేవాలయమునకు వెళ్ళి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ స్వరూపమును చూసి మోకరించి, ప్రభువా, నీవు ఇంతగా నా కొరకై స్వరూపమును కోల్పోయినావు, నేను అలాగే మారిపోయాను, నన్ను కరుణించుమని కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉండగా ఆ దేవాలయపు ప్రీస్టు అతన్ని చూసి అతన్ని ఓదార్చి ప్రభు మాటలు అతనికి చెప్పి, నీవు దేవుని మీద నమ్మకముంచు, దేవుడు నీవు కోల్పోయిన స్వరూపమును నీకు అనుగ్రహిస్తాడని చెప్పాడు. అదే ప్రకారము కొన్ని రోజుల తర్వాత ఆ ప్రీస్ట్ గారి యొక్క సహకారంతో అనేక మంది వైద్యులు ఆయనకు అనేక శస్త్రచికిత్సలు చేసి ఆ కోల్పోయిన అతని స్వరూపమును మరలా అతనికి అనుగ్రహించినారు. అతడే క్రీస్తుని గురించినటువంటి ద ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి సినిమాను తీసినటువంటి డైరెక్టర్. యేసుక్రీస్తు యొక్క శ్రమలను, దెబ్బలను అతడు తద్రూపకంగా అందులో చిత్రించినాడు. అలాగనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు కోల్పోయినటువంటి స్వరూపమును పొందుకున్నాడు. కానీ నీ కొరకు, నా కొరకు క్రీస్తు స్వరూపమును కోల్పోయి తన ప్రాణమును పెట్టినాడు. ఆ ప్రభుకి నీ జీవితమును సమర్పించుకో. దేవుని దీవెనలు మెండుగా మీకు కలుగును. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి, మా కొరకై మీరు సమస్తాన్ని కోల్పోయినారు, స్వరూపమును కోల్పోయినారు. నీ బిడ్డలను దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.